ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఒకటి మిమ్మల్ని అడక్క తప్పదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి మీరంతా వీర భక్తులు. అట్లానే మీ పట్ల మీరు చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు చాలా ఆదరంగా ఉండేవాళ్ళని అభిమానుల పట్ల. కానీ ఆశ్చర్యం ఏంటంటే వారి కుమారుడు బాలకృష్ణ గారు మాత్రం అభిమానుల పట్ల వాళ్ళ తండ్రి గారు చూపించినంత ఆదరణ చూపించడం అనేటువంటిది ఉన్నది. కొంతమంది కొంచెం అసహనం చూపిస్తారు, ఎంతమంది రావాలంటే ఎంతమంది రావాలి. కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర అటువంటిది ఉండేది కాదు. ఏ సమయంలో కలిసినా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన చాలా ఆదరంగా ఉండేవాళ్ళు అంటారు. బాలకృష్ణ గారు క్వైట్ కాంట్రడిక్టరీగా ఉంటారు అనేటువంటిది అంటారు. అట్లాంటిది ఏమీ లేదు. ఎప్పుడైనా ఇప్పుడు ఎట్లా ఉంటుందని అంటే మాబులో వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఒకరు వచ్చి మనం పోతున్న క్రమంలో ఇప్పుడు మనమే ఉన్నాం, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే ఎవరో అడ్డం వచ్చేసారనుకుంటే ఇరిటేషన్ అనేటువంటి న్యాచురల్గా వస్తుంది. ఏదో ఒకటి రెండు సందర్భాలు. కానీ బాలకృష్ణ గారితో కూడా నాకు అనుబంధం ఇవ్వాలి కాదు, 1989 నుండి నాకు ఆయన నేను చూస్తాను. అనేకమైనటువంటి సందర్భాల లోపల పాండిచ్చేరి కానీ చెన్నై కానీ వెళ్ళినాము. ఆయన ఏంటంటే ఒక స్వభావంతో ఉండేటువంటి కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్లో ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి పోయిన తర్వాత అదైంది తప్ప అదేదో ఒకటి రెండు సందర్భాలు దాన్ని కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకునేటువంటి అభిమానులు ఉన్నారు. ఆయనకు కూడా ఇవాళ అనేకమైనటువంటి సందర్భాల లోపల కొన్ని ఏదో ఒకటి రెండు సంఘటనలో అది ఏదో దాన్ని కూడా ఆస్వాదించేటువంటి అభిమానులు మీద పడ్డే సందర్భం లోపల జరుగుతూ ఉంటుంది. అంటే తండ్రికి కొడుక్కి చాలా ఆయన పోల్స్ అపార్ట్ అనేటువంటిది ఏంటంటే ఎన్టీ రామారావు వేరండి. ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తితోటి మనం ఎవరిని కూడా, ఎందుకంటే ఆయన వారసుడు, ఈయనను అభిమానిస్తాం. ఎన్టీ రామారావు ఈజ్ ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి ఆయన ఒక వ్యవస్థను రూపకల్పన చేసిండు. ఓపిక అదే అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజులలో ఎట్లా ఉండేదనంటే ఆయన జన్మదినం అంటే మేము ఆదిలాబాద్ నుండి వచ్చినా కానీ వచ్చి డైరెక్ట్గా సీదా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. అంటే అంత ఎంతమంది అభిమానులు వచ్చినా కానీ రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు. ఈ సందర్భంలో ఇంకోటి కూడా అడగాలి. 87లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ చాలామంది స్థానిక నాయకులు అంటే టికెట్ మీకు ఇవ్వడానికి అడ్డుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు వీరు బుచ్చిలింగం కాదు మా ఆత్మలింగం, వారికి నేను మాట ఇస్తాను అని చెప్పి మీకే ఇచ్చారనేటువంటిది ఒకటి అంటారు పార్టీలో. అది నిజమేనా? అది నిజమే. ఎందుకంటే ఆ సందర్భం ఎట్లా అంటే నేను చాలా చిన్న కుర్రాడిని, నేను ఇంతకుముందే చెప్పాను కదా, నాకు వయసు లేదు. పాపం కేవీ నారాయణరావు గారు పార్టీకి కొంచెం లాయల్గా పనిచేసేటువంటి వ్యక్తి. కానీ ఆయన మీ స్థానిక శాసనసభ్యుడు, మా స్థానిక శాసనసభ్యుడు. ఆయనకు కొంతమంది ఏదో కావాలని ఏదో చెప్పేసరికి నన్ను, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎన్టీ రామారావు తోటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీడిని ఈ స్థాయిలోనే ఉంచాలి, ఎక్కువ చేయొద్దు అని ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కొన్ని చెప్పేటువంటి మాటలతోటి ఆ రోజు కూడా ఏమన్నారంటే ఈ కుర్రాడికి ఇస్తే టికెట్ ఇస్తే ఓడిపోతాడు, వద్దు అని నా మీద చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా నథింగ్ డూయింగ్, హీ ఈజ్ మై ఫ్యాన్. ఒక సీటు పోతుంది అనుకోండి, ఓడిపోయింది అనుకుంటాననేటువంటిది ఇచ్చాడు ఆయన ఇవ్వడమే. నేను కూడా ఎంత అధిక పనిచేసానంటే నా సామాజిక వర్గం కానీ, నా బంధువులు కానీ, పార్టీ శ్రేణులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, మా తండ్రి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ లోపల ఆయన 11 సంవత్సరాలు సర్పంచ్గా చేసి, తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎప్పుడైతే నాకు టికెట్ వచ్చిందో ఆయన ఆ రోజు నుండి రాజకీయాలు పూర్తిగా మానేశాడు. ఇక నేను రాజకీయం చెయ్యను, రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కూడా పూర్తి స్థాయి లోపల పనిచేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఓటు వేయడం జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉంటే 16 మంది అపోజిషన్ గెలిచారు, కేవలం 4 టీడీపీ వాళ్ళు గెలిచారు. నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్కి గెలిచాను. గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను ఆలింగన చేసుకుని నా పరువు నిలబెట్టామనేటువంటి తృప్తి ఆయనకు. ఒక మాట అదే కేవీ నారాయణరావు గారికి ఎన్టీ రామారావు గారు ఫోన్ చేసి ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో బుచ్చిలింగంను గెలిపించుకొని తీసుకురావాలి అని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. దాంతో కేవీ నారాయణరావు గారు కొంచెం తటపటాయించినా కానీ ఆయన పక్కకున్నటువంటి కొంతమంది వద్దు అని చెప్పినా కానీ అన్నగారి మాట ప్రకారంగా ఆయన నా కోసం పనిచేశాడు, నా గెలుపు కోసం ఆయన కూడా పనిచేశాడు. మా తండ్రి గారి యొక్క అది నా కులం, ఆ రోజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా
పార్టీలకు అతీతంగా నాకు చేయడంతో, అభిమానులందరూ చేయడంతో ఆ రోజు నేను ఆ విజయాన్ని సాధించడం జరిగింది. దాని తర్వాత ఒక సందర్భం నాకు చాలా ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఏంటంటే, నేను ఒక అభిమానిని మాత్రమే. ఆ రోజు అక్కడ వరదలు రావడం జరిగింది మా ప్రాంతంలో. మాకంత అవేర్నెస్ లేదు, అంత అవగాహన లేదు, అప్పుడు ఈ సెల్ ఫోన్లో ఎవరూ లేకుండే. ఒక సందర్భంలో నేను ఫోన్ చేశాను, ఆ ట్రంకాల్లో కలిపేసి డైరెక్ట్ ఎన్టీ రామారావు గారి ఇంటికే ఫోన్ చేశాను. నాకు ఏం తెలియదు. చేసేసిన తర్వాత ఆపరేటర్ వచ్చాడు లైన్లోకి. నేను ఇట్లా బుచ్చలింగం మాట్లాడుతున్నాను, అన్నగారితో మాట్లాడాలి. సీఎంగా ఉన్నారు అప్పుడు. సీఎం ఆయన. మనకు అంటే మనకు ఆ ప్రోటోకాలు అప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎస్, లైన్లోకి వచ్చేసాడు ఎన్టీ రామారావు. ఏం బ్రదర్ చెప్పండి అని అన్నాడు. అన్నగారు, నేను బుచ్చలింగం మాట్లాడుతున్నా అన్నగారు. ఈ ప్రాంతంలో అన్ని వరదలు వచ్చినాయి. ఇక్కడ బట్టుపల్లి, అందెల్లి, పెద్దవాగు బాగా ప్రవాహం వచ్చింది. బట్టుపల్లి, అందెల్లి అనే గ్రామాలన్నీ మునిగిపోయినాయి. మీరు రావాలి అని అన్నాను. ఒక ముఖ్యమంత్రితోటి నేను రావాలి అనేటువంటి మాట అనేటువంటిది కూడా అంత అవగాహన లేనటువంటి టైము. మంచిది బ్రదర్, మీ ఆవేదన చెప్పుకున్నారు. మా ఆవేదన చెప్పుకున్నాను. విన్నాడు, ఒక ఫోన్ కాల్లో పెట్టేశాడు. ఇది సుమారు 6-6:30 ప్రాంతంలో నేను చేశాను. 8 గంటలకు టెలెక్స్ మెసేజ్ వచ్చేసింది, సీఎం గారు టూరు. పొద్దున 11 గంటలకు ఎలిప్యాడ్ రెడీ అయిపోయింది. దిగాడు సిరిపూర్ కాగజ్ నగర్లో. దిగేసి నేను ఉంటే భుజం మీద చెయ్యి వేసుకొని అందరు అధికారులు, నాయకులు ఉంటే పక్కకి తీసుకుని వెళ్ళాడు. బ్రదర్, మీరు పిలిచారు, మేము వచ్చాం. నా జీవితం ధన్యమైంది అన్నగారు, ఇంకేం కావద్దు, నాకు అవసరం లేదు. అలాంటి మహానుభావుడు, ఒక అభిమాని ఫోన్ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా తెల్లారి దిగి ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.